హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పడాలా ఛానల్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం సింగరేణికి సంబంధించిన కొన్ని ఇంగ్లీష్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఆల్రెడీ ఫస్ట్ 25 క్వశ్చన్స్ అప్లోడ్ చేసామండి. ఇది సెకండ్ పార్ట్. సో 26th క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. సో ఓకే, 26th క్వశ్చన్, ఐ బాట్ డాష్ బుక్ ఫ్రమ్ ది స్టోర్. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఆర్టికల్స్ అండి ఇవి, ఏ, యాన్, ది, నో ఆర్టికల్. సో ప్రాపర్గా ఉండాలి, చాలా కన్ఫ్యూజింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ బాట్ యాన్ బుక్, ది బుక్, నో ఆర్టికల్, ఏదొస్తుంది అనేది చూసి పెట్టాలి ఇక్కడ. సో ఐ బాట్ ఏ బుక్ ఫ్రమ్ ది స్టోర్ అన్నది కరెక్ట్ ఆన్సర్. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఏ అన్నది పెట్టాలి. నెక్స్ట్, హీ ఈజ్ ఆర్కిటెక్ట్ అంటే ఇక్కడ హీ ఈజ్ ఏ ఆర్కిటెక్టా లేదా అసలు ఏం రాదా అంటే ఏం రాకపోతే నో ఆర్టికల్ కూడా పెట్టచ్చు. సో ఒకసారి చూద్దామండి, హీ ఈజ్ యాన్ ఆర్కిటెక్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, we are going to visit museum this weekend. That means we are going to visit ఏ మ్యూజియమా యాన్ మ్యూజియమా. సో ఓవెల్స్ వచ్చినప్పుడు యాన్ పెట్టండి, ఓవెల్స్ లేనప్పుడు ఏ పెట్టండి అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి పర్టికులర్ థింగ్ గురించి మాట్లాడుతున్నాం. వీఆర్ గోయింగ్ టు విజిట్, ఏంటది పర్టికులర్ థింగ్? మ్యూజియం. కాబట్టి వీఆర్ గోయింగ్ టు విజిట్ ది మ్యూజియం దిస్ వీకెండ్. షీ యూజువలీ డ్రింక్స్ కాఫీ ఇన్ ద మార్నింగ్. She usually drinks a coffee, an coffee, the coffee. So she usually drinks coffee in the morning. అంటే అక్కడ ఆర్టికల్ అనేది ఏం రాదండి. ఎప్పుడైతే ఈ నో ఆర్టికల్ అనేది ఒకటి వస్తుందో అది చాలా ఇంపార్టెంట్. ఇట్ విల్ మేక్ సమ్ కన్ఫ్యూజన్. సో నెక్స్ట్ క్వశ్చన్, 30 క్వశ్చన్, ఐ అడాప్టెడ్ ఏ క్యాట్ ఫ్రమ్ ది షెల్టర్ ఆర్ యాన్ క్యాట్ ఆర్ ఐ అడాప్టెడ్ ది క్యాట్. సో ఇక్కడ 4 మళ్ళీ ఆర్టికల్స్ ఇచ్చారు, కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఐ అడాప్టెడ్ ఏ క్యాట్ ఫ్రమ్ ది షెల్టర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, హీ వర్క్స్ యాజ్ ఇంజనీర్. ఓవెల్స్ వచ్చాయండి, బ్లైండ్గా పెట్టేయచ్చు. హీ వర్క్స్ యాజ్ అన్ ఇంజనీర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్, ఐ లెఫ్ట్ మై కీస్ ఇన్ ఏ కార్, ఇన్ అన్ కార్, ఇన్ ది కార్ ఆర్ నో ఆర్టికల్. ఇక్కడ ఏమంటున్నారు? ఐ లెఫ్ట్ మై కీస్, ఎక్కడ పర్టికులర్గా ఎక్కడ మర్చిపోయారు? కార్లో. అంటే కార్లో మర్చిపోయారంటే ఏమొస్తుంది? ఐ లెఫ్ట్ మై కీస్ ఇన్ ది కార్ ఇస్ ద రైట్ ఆన్సర్. వి ఎంజాయ్ లిజనింగ్ టు ది మ్యూజిక్ ఇన్ ద ఈవినింగ్ ఆర్ ఏ మ్యూజిక్ ఇన్ ద ఈవినింగ్ ఆర్ యాన్ మ్యూజిక్ ఇన్ ద ఈవినింగ్. వి ఎంజాయ్ లిజనింగ్ టు మ్యూజిక్ అంతే, ఇన్ ద మార్నింగ్, సారీ ఇన్ ద ఈవినింగ్. అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ నో ఆర్టికల్ అన్నది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువ బిట్స్ అన్నది. షీ ఆర్డర్డ్ పిజ్జా ఫర్ డిన్నర్ అంటే ఇక్కడ ఏమొచ్చింది? షీ ఆర్డర్డ్, ఓవెల్స్ లేదు కాబట్టి యాన్ రాదు మోస్ట్లీ. సో ది అనేది వస్తుందా? నో ఆర్టికల్ ఏ. మళ్ళీ మూడిట్లో కొంచెం కన్ఫ్యూజన్. షీ ఆర్డర్డ్ ఏ పిజ్జా ఫర్ డిన్నర్. నెక్స్ట్, it was honor to meet the mayor. It was an honor to meet the mayor is the right answer. So next question చూద్దాం. They went to dash park for a picnic అంటే ఇక్కడ ఏమంటున్నారు? పర్టికులర్ గా పార్క్ వెళ్ళారు పిక్నిక్ కి అని అంటున్నారు. అంటే ఇక్కడ ఏమొస్తుంది? పర్టికులర్ థింగ్ వస్తుంది. They went to the park for a picnic. So next, she loves chocolate. She loves a chocolate. She loves the chocolate or else she నో ఆర్టికల్ వస్తుందా? ఈ నో ఆర్టికల్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అదొక్కటే కొంచెం డేంజరస్ థింగ్ మన ఉన్న ఇంగ్లీష్లో ఆర్టికల్స్లో. షీ లవ్స్ చాక్లెట్ అంతే, దానికి ఏముండదండి ఆర్టికల్స్. ఐ హ్యావ్ మీటింగ్ ఎట్ 2 PM. ఇది చాలా డైలీ యూజ్ చేసే వర్డ్ అండి. దీని గురించి మనకు తెలియాలి. ఐ హ్యావ్ ఏ మీటింగ్ ఎట్ 2 PM. ఐ హ్యావ్ ఏ మీటింగ్ ఎట్ 4 PM. ఐ హ్యావ్ ఏ మీటింగ్ ఎట్ 6 PM అలా చెప్పాలి. ఏ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. హీ నీడ్స్ ఎన్విలోప్ ఫర్ ది లెటర్. హీ నీడ్స్, ఓవెల్స్ వచ్చినాయండి, ఏఐఓయు. హీ నీడ్స్ యాన్ envelope for the letter is the right answer. They are staying at
హోటల్ నియర్ ద బీచ్ అంటే ఇక్కడ ఏమంటున్నారు, మళ్ళీ పర్టికులర్ థింగ్కి వెళ్ళారు. ఆ హోటల్ ఉంది ఎక్కడ, బీచ్ దగ్గర ఉంది. అంటే దే ఆర్ స్టేయింగ్ ఎట్ ది హోటల్ నియర్ ది బీచ్. వి ఏట్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ గోయింగ్ అవుట్ అంటే వాళ్ళు ఇక్కడ ఏమడుగుతున్నారు ఆర్టికల్స్లో, వి ఏట్ ఏ బ్రేక్ఫాస్ట్, హ్యాండ్ బ్రేక్ఫాస్ట్, డీ బ్రేక్ఫాస్ట్ ఉండదండి. బ్రేక్ఫాస్ట్ అనేది పర్టికులర్ థింగ్ కాదు, బ్రేక్ఫాస్ట్లో ఉండే ఐటమ్స్ పర్టికులర్ థింగ్స్ కాబట్టి వి ఏట్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ గోయింగ్ అవుట్. నెక్స్ట్, షీ గ్యావ్ మీ పెన్ టు సైన్ ది డాక్యుమెంట్. షీ గ్యావ్ మీ ఏ పెన్ టు సైన్ ది డాక్యుమెంట్. ఇట్ ఈస్ ఏ ఓవెల్స్ వచ్చాయండి, ఏఐఓయు. ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. నెక్స్ట్, హీ ఈస్ ట్రావెలింగ్ టు యునైటెడ్ స్టేట్స్ నెక్స్ట్ వీక్ అంటే ఎక్కడికి వెళ్తున్నాడు, పర్టికులర్గా ఏ కంట్రీకి, యునైటెడ్ స్టేట్స్. అంటే ఇక్కడ ఏం పెట్టాలి మనం, హీ ఈస్ ట్రావెలింగ్ టు ది యునైటెడ్ స్టేట్స్ నెక్స్ట్ వీక్ అన్నది రావాలి. నెక్స్ట్, షీ వాచెస్ టెలివిజన్ ఆఫ్టర్ డిన్నర్ అంటే టెలివిజన్ ఆఫ్టర్ డిన్నర్ అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నో ఆర్టికల్స్. షీ వాచెస్ టెలివిజన్ ఆఫ్టర్ డిన్నర్, నో నీడ్ ఆఫ్ కరెక్షన్స్. నెక్స్ట్ 46th క్వశ్చన్, ఐ నీడ్ టు గెట్ న్యూ జాకెట్. ఐ నీడ్ టు గెట్ ఏ న్యూ జాకెట్ అది ఫ్లోలోనే ఉంటుందండి. ఐ నీడ్ టు గెట్ ఏ న్యూ జాకెట్. నెక్స్ట్, హీ ఈస్ ఆర్టిస్ట్ అండ్ హీస్ వర్క్స్ ఈస్ ఇన్క్రెడిబుల్. హీ ఈస్ an artist and his work is incredible. They are going to store to buy groceries అంటే ఏంటది పర్టికులర్ థింగ్, గ్రాసరీస్ ని వాళ్ళు స్టోర్ చేద్దాం అనుకున్నారు. దే ఆర్ గోయింగ్ టు ది స్టోర్ టు బై గ్రాసరీస్. 49, షీ ప్లేస్ పియానో బ్యూటిఫుల్లీ. ఇక్కడ ఎలాంటి సందేహం లేదండి, నో ఆర్టికల్ వస్తుంది. షీ ప్లేస్ పియానో బ్యూటిఫుల్లీ. సో 50 క్వశ్చన్ అండి, ఐ ఫౌండ్ ఏ సొల్యూషన్ టు ది ప్రాబ్లం. ఐ ఫౌండ్ ఏ సొల్యూషన్ టు ది ప్రాబ్లం. సో ఈ విధంగానే చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. దగ్గర మేము 500 క్వశ్చన్స్ టార్గెట్ చేస్తున్నాం ఆర్టికల్స్లో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.